హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. మనం స్వింగ్ ట్రేడ్ చేసేటప్పుడు ఆపర్చునిటీస్ అనేది వెతుకుతూ ఉంటాం. అట్లాగే ఇక్కడ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టే జిందాల్ స్టీల్ పవర్ లిమిటెడ్ 1 వీక్ టైం ఫ్రేమ్లో ఒక ఇంట్రెస్టింగ్ లెవెల్ దగ్గరకు వచ్చింది. నా ఏంటంటే మనం దీంట్లో ఆ స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా మనం ఏ డైరెక్షన్లో ఉండాలి అనేది ప్రైమరీ ట్రెండ్ అనేది అబ్జర్వ్ చేయాలి. మనకైతే హై ఫార్మేషన్లో స్ట్రక్చర్లో స్టాక్ అనేది పైకి వెళుతూ ఉంది. ప్రస్తుతం కొద్ది కన్సోలిడేషన్ అయింది. మార్కెట్ బిగ్గర్ పిక్చర్లో కొంత సైడ్ వేస్ అండ్ బేరిష్లో ఉంది కాబట్టి ఇది కూడా కొంత కన్సోలిడేషన్ తీసుకుంది. సో మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఓకే అనేది ఎక్స్పెక్టేషన్ అయితే ఉందన్నమాట. అది బ్యాక్ ఎండ్లో మనం పెట్టుకుంటాం. ఇక వీక్లీ టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఏం చెప్తుంది అనేది చూడండి. ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకుంది. సింపుల్గా మనం దీన్ని ఏమంటాము అంటే డబుల్ బోటమ్ అంటాం. చూడండి, ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి బౌన్స్ అయింది, ఈ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత బౌన్స్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మూవింగ్ యావరేజెస్ అనేది యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ డైలీ టైం ఫ్రేమ్లో ఇది చూడండి. డైలీ టైం ఫ్రేమ్లో ఏమైందంటే ఇది 200 డేస్ మూవింగ్ యావరేజ్, ఇది పింక్ కలర్ది. డైలీ టైం ఫ్రేమ్లో 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర మార్కెట్ అనేది హోవర్ అవుతుంది. సో పాసిబిలిటీ ఉంది, చాలామంది వాచ్ చేస్తున్నారు. ఈ యొక్క 200 డేస్ మూవింగ్ యావరేజ్ అనేది కొంత మ్యాగ్నెట్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. ఒకవేళ షార్ట్ సేల్ చేయాలన్నా దాన్ని వాచ్ చేస్తారు. 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద వెళుతూ ఉందనుకోండి, దాన్ని ఏంటంటే వీక్గా కన్సిడర్ చేస్తాం. 200 డేస్ మూవింగ్ యావరేజ్ పైన కన్నా ట్రేడ్ అవుతుందంటే దాన్ని బులిష్గా కన్సిడర్ చేస్తాం. బట్ క్రిటికల్ పాయింట్ దగ్గర ఉంది. నా ఏంటంటే మనం దీన్ని ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఒకసారి మూవింగ్ యావరేజ్ డిలీట్ చేసి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అనేది యాడ్ చేస్తున్నాను, ఆర్ఎస్ఐ అనేది. రైట్, ఓకే, ఫైన్. ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఎలా ఉంది అనేది ప్రైస్ చూస్తే చూడండి, ఈ పాయింట్ దగ్గరికి రాగానే రిజెక్షన్ అనేది జరిగింది అండ్ ఒక హ్యామర్ లాగా ఫార్మేషన్ జరిగింది. ఎనీహౌ మనం ఒక సైడ్ వేస్ యాక్టివిటీ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తాం. తర్వాత మనం అప్ సైడ్ అనేది పాసిబిలిటీ ఉందన్నమాట వెళ్ళడానికి. దాన్ని లోవర్ టైం ఫ్రేమ్స్ ఒకసారి స్విచ్ చేసి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా స్వింగ్ హైని బ్రేక్ చేసింది, దాని తర్వాత ఎనదర్ స్వింగ్ హైని బ్రేక్ చేసింది, దాని తర్వాత ఎనదర్ స్వింగ్ హైని బ్రేక్ చేసింది స్మాలర్ టైం ఫ్రేమ్స్లో. ఇవన్నీ కూడా స్మాలర్ టైం ఫ్రేమ్స్. సార్ట్ ఆఫ్ ఏంటంటే కొంత షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్, కొంత ర్యాలీ అనేది చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వస్తే దీంట్లో ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అనమాట. 915 రఫ్గా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. పైకి వెళ్ళింది, ఇక్కడికి వచ్చింది, మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఒకవేళ మార్కెట్ కానీ ఈ లెవెల్లో కానీ మనకి అవైలబుల్ వచ్చింది అనుకోండి, ఈ స్టాక్ అనేది దొరికింది అనుకోండి, 915 920 మధ్యలో మన దీంట్లో బాయింగ్ అనేది చూసుకోవచ్చు. అండ్ మన స్టాప్ లాస్ ఏంటంటే ఈ యొక్క స్వింగ్ ఏదైతే ఉందో ఆ లో కింద అనేది పెట్టవచ్చు. ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది కూడా మనం సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. డైరెక్షన్ మూమెంటం ఇండికేషన్లో కొంత బాయింగ్ స్ట్రెంత్ కనిపించింది. బట్ అగైన్ ఏంటంటే 50 అయితే క్రాస్ చేయలేదు, అంటే జస్ట్ ఒకసారి క్రాస్ చేసి లోవర్ టైం ఫ్రేమ్లో 1 అవర్ టైం ఫ్రేమ్లో మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. ప్రస్తుతం మనం దీన్ని రెడార్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇంపార్టెంట్ వీక్లీ సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ స్మాలర్ టైం ఫ్రేమ్లో హై ఫార్మేషన్ జరుగుతుంది. ఈ పర్టికులర్ కేసులో మనం చూసుకున్నట్టయితే 915 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం బై చేసుకోవచ్చు. అండ్ ఆ లెవెల్ దగ్గర నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఆ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై చేసుకున్నాం అనుకోండి, ఈ స్వింగ్ కింద మనం ఏంటంటే స్మాల్ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ 1:2 మన ఇమీడియట్ టార్గెట్ అనేది పెట్టవచ్చు. ఇది 1:2 అనమాట. రఫ్గా ఏంటంటే మన టార్గెట్ వచ్చేసరికి 958, అంటే 960 అనేది మన టార్గెట్. సో అలర్ట్ పెట్టుకుందాం. ఈ పాయింట్ దగ్గర మనం అలర్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏది 915 దగ్గరకు వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ యొక్క కింద మనం ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇది మనం టార్గెట్గా పెట్టుకోవచ్చు అనమాట ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో. ఈ విధంగా స్వింగ్ ట్రేడింగ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు ఈ పర్టికులర్ స్టాక్లో. జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు షేర్ చేశాను. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క స్వింగ్ ట్రేడింగ్ గురించి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.